UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. హై వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ రాజేష్. సో ప్రతిసారిలాగా ఈసారి కూడా ఒక స్పెషల్ గెస్ట్ని తీసుకుంటూ మీ ముందుకు వచ్చేసా. సో పిఆర్పి ఈ మాట ఈ మధ్యనే చాలా చోట్ల వింటున్నాం. అండ్ సర్జరీకి పిఆర్పికి అసలు ఏంటి తేడా అంటే ఈ పిఆర్పి అనేది ఈ మధ్య కాలంలో చాలామంది డాక్టర్లు చేస్తున్నా దీన్ని ఎవరు తీసుకొచ్చారు అని చర్చ చేస్తే మనకు డాక్టర్ పేరు తెలిసింది ఏపీ ఆంధ్రప్రదేశ్లో. సో ఈ రెండు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాలకి పరిచయం చేసిన వ్యక్తి సుధీర్ దాసర్ గారు మనతో పాటు ఉన్నారు. సో ఇంకొన్ని విషయాలు అయితే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్కారం. సార్ నమస్కారం. సార్ నిజంగా ఈరోజు నేను అంటే మీ గురించి తెలుసుకున్నాక నాకు చాలా ప్రౌడ్గా అనిపించింది. ఎందుకంటే ఈ పిఆర్పి అనేది చాలామంది దగ్గర విన్నాం, బట్ ఈ పిఆర్పి ఎలా వచ్చింది, ఎవరు తీసుకొచ్చారు అని చర్చ చేస్తే సో మీ పేరు వచ్చింది. బట్ మీరు అంత సింపుల్సిటీగా ఉన్నారు ఏంటంటే అది నేను తీసుకొచ్చానని కూడా మీ నోటి నుండి ఇప్పటివరకు మాకు చెప్పలేదు, బట్ ఈరోజు అయితే చెప్పాలి ఖచ్చితంగా. సో ఏంటి సార్ పిఆర్పికి ఆపరేషన్కి డిఫరెంట్ ఏంటి సార్? ఇప్పుడు మామూలుగా 35-40 ఏళ్ళు దాటిన తర్వాత అందరికి కూడా అక్కడక్కడ నొప్పులు రావడం సహజం. షోల్డర్లో రావచ్చు, మోకాల్లో రావచ్చు, స్పైన్లో రావచ్చు. 30-35 తర్వాత ఇంకా స్లోగా ఈ నొప్పులు ఎక్కువ అవుతుంటాయి. 40-45, కొంతమందికి 45కే ఇంకా చాలా ట్రీట్మెంట్లు తీసుకుంటూ ఇంకా డాక్టర్లు ఫైనల్గా ఏం చెప్తారంటే నువ్వు ఆపరేషన్ పోవాలి బాబు అన్న పరిస్థితి ఉంది. అది ఏ జాయింట్లు అన్నా రావచ్చు, ఏ మజిల్ అన్నా రావచ్చు, స్పైన్లో రావచ్చు, నెక్లో రావచ్చు, ఎక్కడైనా రావచ్చు. సో ఇవన్నీ ఏంటంటే మనకు ముందు అర్థం అవ్వాల్సింది జబ్బులు కాదు. మోకాలు నొప్పి జబ్బు కాదు, షోల్డరు జబ్బు కాదు, స్పైన్ పెయిన్ జబ్బు కాదు. ఇవన్నీ వయసు రీత్యా వచ్చిన ఒక చేంజ్. జుట్టు ఊడిపోయినట్టు, జుట్టు తెల్లగైనట్టు. కాకపోతే జుట్టు ఊడిపోవడం, జుట్టు తెల్లగవడం అన్నది నొప్పితో కూడినవి కాదు. మోకాలు నొప్పి, షోల్డర్ నొప్పి, యాంకిల్, హిప్ జాయింట్, ఈ పెయిన్స్ అన్నీ కూడా నొప్పితో కూడిన జబ్బులు. సో కొద్దిగా నొప్పి వస్తుంది, ట్యాబ్లెట్స్ వాడతారు, దాని తర్వాత ఏదో ఎక్సర్సైజ్కి వెళ్తారు. ఫైనల్గా ఒక 3-4 సార్లు డాక్టర్ తిరిగితే ఇంకా లాభం లేదండి ఆపరేషన్. ఏంటి ఆపరేషను? మొత్తం ఆ జాయింట్ అంతా తీసేయడం, కొత్తవి పెట్టడం. ఏం పెట్టడం కొత్తవి? మెటల్స్. ఆ మెటల్స్ని సిమెంట్ వేసి అతికించడం, దాన్ని ఫిక్స్ చేయడం లోపల. అంటే ఇప్పుడు ఏదో కిటికీ కట్టినట్టు, గోడ పగిలిపోతే మళ్ళీ తాపి మేస్త్రో చేసినట్టు. సో ఇది నడుస్తుంది ఒక 40-50 ఇయర్స్ నుంచి కూడాను. అందరి సర్జరీ. ఇప్పుడు మీరు కూడా మీ గ్రాండ్ మదర్, గ్రాండ్ ఫాదర్కో మోకాలు నొప్పి వస్తే ఏం చేస్తాం ఫస్ట్? అరే ఎవరు మంచి డాక్టరు సిటీలో, ఆపరేషన్ బాగా చేసే డాక్టర్ ఎవరు, సక్సెస్ అయిన డాక్టర్ అని వెతుకుతుంటాం. అంటే అందరిలో కూడాను ఒక ఇంప్రెషన్ ఏంటంటే ఈ జాయింట్ పెయిన్స్ అన్నిటి కూడా ఫైనల్ ఆపరేషన్ అని. కాకపోతే ఈ ఆపరేషనే చెయ్యాలి అన్నదానికి పెద్ద పెద్ద రీజన్స్ ఉన్నాయి, అంతే కదా. ఇప్పుడు మోకాలు దెబ్బతినింది, మోకాలు నొప్పి వస్తుంది మీకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మోకాలు నొప్పి వస్తుంటే ఆ మోకాలు ఆపరేషన్ చేయడం అంటే మోకాలు మొత్తం తీసేసి కొత్తది పెట్టడం. అంటే మనకి రావాల్సిన డౌట్ ఏంటంటే ఎవరికైనా మోకాలు నొప్పి వచ్చినప్పుడు నా మోకాలు మొత్తం తీసేసి మెటల్స్ పెడుతున్నారంటే నా మోకాలు మొత్తం చెడిపోయిందా? అంతే కదా. అంతే కదా. అట్లా ఎప్పుడు చెడిపోదు. ఏ మోకాలు అంటే దాంట్లో కొన్ని స్ట్రక్చర్స్ ఉంటాయి, దాంట్లో ఏదో ఒకటో రెండో దెబ్బతినడం వల్ల నొప్పి వస్తుంది. కానీ ఈ ఆపరేషన్ చేసే డాక్టర్లు మోకాలు దెబ్బతిన్నప్పుడు అరే ఏం దెబ్బతినిందని కనుక్కోవాలన్న ప్రయత్నం అని చేస్తున్నారా? జరగట్లే. ఏం జరుగుతుంది? మీరు మోకాలు నొప్పితో వెళ్తారు, ఒక 3-4 సార్లు డాక్టర్ని కలిసిన తర్వాత ఒక ఎక్స్రే తీస్తారు. ఎక్స్రేలో ఎముకల దగ్గరికి వచ్చాయమ్మా నీకు ఆపరేషన్ అంటారు. ఎముకల దగ్గరకు వస్తేనే ఆపరేషన్ ఏంటి? అసలు ఏం చెడిపోయాయి అని కనుక్కున్నది ఎవరు లేరు. మీరు అడిగిన క్వశ్చన్కి సమాధానం ఏంటంటే ఈ పిఆర్పి అన్నది ఏం చేస్తుందంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ పిఆర్పి చేసే డాక్టర్లు మోకాలు కానీ, షోల్డర్ కానీ, స్పైన్ కానీ, ఇతరత్ర ఏ జాయింట్ అయినా కానీ ఏ పార్ట్ దెబ్బతినింది లోపల అన్నది కనుక్కోవాలి. ఇప్పుడు మోకాల్లో కొన్ని పార్ట్స్ ఉంటాయి. ఇప్పుడు చూడండి, ఇది మోకాలు. మోకాల్లో 2 పెద్ద ఎముకలు ఉంటాయి, పక్కన లిగమెంట్స్ ఉంటాయి, ఈ వైట్గా మెనిస్కస్ ఉంది, ఈ బ్లూగా గుజ్జు ఉంది, దీన్ని కార్టిలేజ్ అంటారు. సో ఆపరేషన్లో ఇదంతా తీసేస్తారు. కానీ మీరు క్షుణ్ణంగా స్కానింగ్ ద్వారా పరిశీలిస్తే ఈ బోన్స్, లిగమెంట్స్, మెనిస్కస్, పైన మజిల్స్ అన్నీ నార్మల్గా ఉంటాయి. ఓన్లీ గుజ్జు అరిగి ఉంటుంది, దానివల్ల మొత్తం తీసేయాల్సి, మొత్తం నొప్పి వస్తుంది. అందుకని వీళ్ళు ఏం చేస్తారు? ఆపరేషన్ చేసే డాక్టర్ మొత్తం తీసేస్తారు. అవసరం ఏముంది? పొలంలో కలుపు ఉంటుంది, కలుపు తీస్తామా మొత్తం పొలం లేపేస్తామా? లేపం కదా. అవును. సో ఆ లాజిక్ 50 సంవత్సరాల నుంచి మిస్ అవుతుంది.
ఎవరు దాని 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 దిశగా చూడలే. ఇది 2017లో ఒక ట్రీట్మెంట్ ఆల్రెడీ ఉంది ఇండియాలో 30-40 సంవత్సరాల నుంచి కూడా పిఆర్పి అనే ట్రీట్మెంట్ ఉంది. దాన్ని ఎవరు పాపులరైజ్ చేయలేదన్న విషయాన్ని కనుక్కొని నేను ఇండియాలోకి తీసుకొచ్చేది. ఏం చేస్తారు ఇప్పుడు, ఇది మోకాలు నార్మల్గా ఉండేది, అదే ఇప్పుడు దెబ్బతిన్న మోకాలు ఎట్లుంటుంది, ఇప్పుడు ఇది చూడండి ఇట్లా ఎర్రగా ఉంటుంది, ఇట్లా రెడ్గా అయింది. ఇప్పుడు ఇది చూడండి, దీనికి డిఫరెన్స్ చూడండి. సో ఇలా ఉండేది ఇలా అయింది, ఇంకా మిగతాదంతా నార్మల్గా ఉంది, ఇక్కడ ఒక్క దగ్గర రెడ్. దీన్ని మళ్ళీ ఇట్లా చేసేస్తే మొత్తం ప్రాబ్లమ్ సాల్వ్. దానికి మొత్తం మోకాలు కొయిపించుకోవడం ఎందుకు, మోకాల్లో మెటల్స్ పెట్టడం ఎందుకు, మోకాల్లో సిమెంట్ వేసి అతికించడం ఎందుకు, దానివల్ల కాంప్లికేషన్, సైడ్ ఎఫెక్ట్స్. సో ఎట్లా చేస్తారు దీన్ని, ఆ అరిగిపోయిన గుజ్జు ఏదైతే ఉందో నేను చూపించిన ఎర్రగైంది అది, దాన్ని మీ బ్లడ్లోని పిఆర్పి అంటే మీ బ్లడ్లో ప్లాస్మా ఉంటుంది, ప్లాస్మాలో ప్లేట్లెట్స్ ఉంటాయి, ప్లేట్లెట్స్ మీద గ్రోత్ ఫ్యాక్టర్స్ ఉంటాయి, అవి తీసుకొచ్చి కరెక్ట్గా ఇక్కడ కానీ వేసామనుకో అది మళ్ళీ రికవర్ అయ్యి ఇట్లా అవుతుంది. మరి దీన్ని పిఆర్పి అంటారు. సార్ ఒక డౌట్, అంటే జనరల్గా మీరు ఇది చెప్పారు చాలా సింపుల్గా ఉంది, అంటే సర్జరీ కన్నా ఇది చాలా సింపుల్గా ఉంది. సో మరి అందరు డాక్టర్లకి అది తెలిసి కూడా ఎందుకు సర్జరీ చేస్తారు, అంటే జనాల దగ్గర మనీ సంపాదించుకోవడం కోసం? ఇది డాక్టర్స్ చేసే పని కాదు, ఇండస్ట్రీస్. ఓకే. ఇప్పుడు ప్రతిదీ అవసరం కాదు లైఫ్లో. ఇప్పుడు మనము ఇంట్లో కాఫీ చేసుకుంటాం, అది మహా అంటే ₹2 ఖర్చు అవుద్ది. కొన్ని షాప్స్లోకి వెళ్ళి 300-400 పెట్టి కాఫీ తాగుతున్నావా? ఎందుకు తాగుతున్నావు? అది మన ఇంట్లో కాఫీ కంటే దరిద్రంగా ఉంటుంది, అది టేస్ట్ ఉండదు, అదొక స్టైల్. సో అంటే ఈ వరల్డ్లో ఎట్లయింది, మోడర్న్ వరల్డ్లో ఎట్లయిందంటే ప్రతిదానికి కూడా డబ్బులు ఎక్కువ పెట్టి ఖర్చు పెట్టి ఏదన్నా చేస్తే దాంట్లో నాణ్యత ఉంటుంది, దాంట్లో సూపర్ రిజల్ట్ ఉంటుంది అన్న నమ్మకాన్ని ఈ ఎకానమిస్టులు, ఇండస్ట్రియలిస్టులు, ఈ మనీ ఎక్కువ ఉండి పెద్ద పెద్ద కంపెనీస్ పెట్టిన వాళ్ళు అందరూ పుష్ చేస్తారు. సో డాక్టర్లు కూడా దానికి స్కేప్ గోట్ అవుతారు అనమాట. అప్పుడు ఏమవుతుంది, అరే ఏదైతే నిజం ఉందో, అరే మోకాలు అరిగిపోతే తప్పకుండా ఆపరేషన్ 10 సార్లు చెప్తే గోబెల్స్ సిద్ధాంతం అంటారు చూడండి, చెప్పి అరే అంతే కదా, మరి మోకాలు అరిగిపోతే ఆపరేషనే కదా, ఏం మార్గం లేదు కదా. మరి మార్గం లేకపోతే ఈ పిఆర్పిని 30-40 సంవత్సరాల క్రితం ఎవరో కనిపెట్టారు. గవర్నమెంట్ దానికి అప్రూవల్ ఇచ్చింది. గవర్నమెంట్ ఊరికే ఇస్తుందా అప్రూవల్? ఎఫ్డీ అప్రూవల్ ఉంది, ఐసీఎంఆర్ అప్రూవల్. ఎందుకు ఇచ్చింది? ఊరికే తమాషకి ఇస్తుందా? ఇవ్వదు కదా. ఉంది, దాన్ని రానివ్వలే. దానికి రానివ్వకపోవడం కారణం ఏంటంటే బిజినెస్, పెద్ద బిజినెస్ అయింది. అంటే డాక్టర్స్ చేయట్లేదు ఈ బిజినెస్ పీపుల్ చేస్తారు, డాక్టర్స్ మీద రుద్దుతారు. ఓకే. సో ఇది వరల్డ్ ఎకానమీ అయిపోయింది. ఇప్పుడు హెల్త్ కేర్లో అంటే మీరు ఇప్పుడు ఒక పెద్ద హాస్పిటల్ హైదరాబాద్లో తీసుకోండి, బాంబేలో తీసుకోండి, ఢిల్లీలో తీసుకోండి, బెంగళూరులో తీసుకోండి, కలకట్టాలో తీసుకోండి. ఆ హాస్పిటల్లో 80% ఆఫ్ ద రెవెన్యూ ఇట్లా జాయింట్ల మీద ఆపరేషన్లకే. మనం అందరం ఏమనుకుంటాం, హాస్పిటల్ నిండుగా ఉందంటే అమ్మమ్మో ఇన్ని జబ్బులున్న మనుషులు ఇట్లా హాస్పిటల్కి వెళ్తున్నారు. జబ్బులు ఉన్న వాళ్ళు కాదు వెళ్ళేది. 90% జబ్బు లేకుండా మోకాలు నొప్పులు, షోల్డర్ పెయిన్స్, స్పైన్ పెయినే. సో ఇది ఏం జరుగుతుంది ఇక్కడ న్యాచురల్గా ఇండియాలో ఎన్నో ట్రీట్మెంట్స్ ఉన్నాయి, అవన్నిటిని కూడా పక్కకి తోసి ఎక్కడైతే మనీ ఎక్కువ రోల్ అవుతుందో దాన్ని ఇండస్ట్రీ వాళ్ళు డాక్టర్స్ చెప్పడం, డాక్టర్స్తో రీసెర్చ్ చేయించి దాన్ని పబ్లిక్ మీద రబ్ చేయడం, రుద్దడం అన్నది జరిగి అట్లాగా ఈ సింపుల్ పిఆర్పి అన్నది మళ్ళీ విరివిగా రాకపోవడానికి దాన్ని తొక్కి పెట్టారనమాట. దాన్ని నేను 2011 నుంచి రీసెర్చ్ చేస్తూ 2017లో ఒక ఛాలెంజ్గా తీసుకొచ్చాను. ఆపరేషన్ అవసరం లేదు. నాకు ఇక్కడ ఒక డౌట్ వచ్చింది సార్. అంటే జనరల్గా బిజినెస్ మ్యాన్స్ ఏదైనా నడిపిస్తారు, సో మేబీ డాక్టర్లు కూడా మీకు ధైర్యం, అదే భయంలో లేదా? ఎంత ధైర్యంగా మాట్లాడుతున్నారు అంటే నేను ఒక్కడనే తీసుకొస్తా, ఇది తెచ్చాను అని ధైర్యం. ఇది నేను తీసుకురాలే. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను దీన్ని పాపులరైజ్ చేశాను. ఎందుకు పాపులరైజ్ చేయకూడదు, నేను ఎందుకు చేశానడానికి ఇంకో కారణం ఉంది. నేను అనస్థీషియా డాక్టర్ని ఎప్పటి నుంచి, 1997 నుంచి. అనస్థీషియా డాక్టర్ అంటే ఎవరు? ఈ మోకాల ఆపరేషన్ జరుగుతాయి, స్పైన్ ఆపరేషన్ దీనికి మత్తు ఇస్తాం మేము. ఓకే. పేషెంట్ నొప్పి లేకుండా చేయాలి కదా, పేషెంట్ ఆపరేషన్ చేసినంతసేపు బతికి ఉండాలి కదా, వాళ్ళు ప్రాబ్లం రాకుండా చూసుకోవాలి కదా. అప్పుడు ఏం చేయాలి మేము? సర్జన్ రాకముందే పేషెంట్ని ఆపరేషన్ థియేటర్లోకి తీసుకొచ్చి అన్నీ చెక్ చేసుకొని
ఈ ఆపరేషన్ వల్ల ఇతని ప్రాణానికి కానీ ఇతరత్ర వేరే ప్రాబ్లమ్స్ రాకుండా చక్కగా అసెస్ చేసుకొని అనస్థిషా ఇచ్చి కంప్లీట్గా నిద్రలోకి పంపించి మళ్ళీ ఆపరేషన్ అయ్యాక నొప్పి లేకుండా రికవర్ చేసే పని మాది. సర్జన్ ఏముంది, కోసేసి ఆ ఇంప్లాంట్స్ పెట్టేసి సిమెంట్ వేసి కుట్టేసి వెళ్ళిపోతారు. సో ఇవి చూసి 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 ఆ సర్జరీస్ జరుగుతున్నప్పుడు టేబుల్ మీద వచ్చే ప్రాబ్లమ్స్, కొంతమంది లైఫ్ రిస్క్, దాని తర్వాత ఇన్ఫెక్షను, తర్వాత బ్లీడింగు, తర్వాత ఆ పెట్టిన ఇంప్లాంట్స్ సెట్ కాకపోవడం, దానివల్ల నరకప్రాయమైన నొప్పి ప్రతిరోజు ఉండడం, ఇవన్నీ చూసి నాకు ఒక థాట్ వచ్చింది, అరే రే ఏంది ఇది. 16 సంవత్సరాలు నేను అనస్థీషియా ప్రాక్టీస్ చేసి ఎక్కడో దీనికి సంబంధించిన ఒక ట్రీట్మెంట్, సింపుల్ ట్రీట్మెంటే ఉంటుంది, ఎందుకంటే జబ్బే కాదు. ఫైనల్గా ఇప్పుడు మోకాలు ఆపరేషన్ చేస్తున్నప్పుడు కోసి చూస్తే అంత బాగానే ఉంటుంది, ఏదో చిన్న పార్ట్ ఇట్లా చిన్న పార్ట్ ఇది దెబ్బతిని ఉంటుంది, దానికి ఇది మొత్తం తీస్తారు. అది నచ్చలేదు నాకు. ఇది మీరు నేను నా గురించి ఎక్కువ చెప్తున్నాను నాకు నేను చూసాను ఎన్ని కేసులకి, ఒక మోకాలు ఆపరేషన్కి దగ్గర 40-50 వేల కేసులకి నేను మత్తిచ్చుంటా 16 సంవత్సరాల ఎక్స్పీరియన్స్లో. దాంట్లో ఎన్నో ప్రాబ్లమ్స్ చూశాను. అరే ఇది ఒకవేళ పెద్ద క్యాన్సర్ గడ్డ ఉంది కడుపులో, బ్రెయిన్లో ట్యూమర్ ఉంది, దానికి ఆపరేషన్ తప్పకుండా చేయించుకోవాలి. ఎందుకు తీసేయాలి కదా. ఇది జబ్బే కాదు, చిన్న లేదు పెద్ద లేదు, జబ్బే కాదు. జబ్బు కాని దానికి నువ్వు ఎందుకు ఆపరేషన్ చేయించుకోవాలా? జబ్బు దానికోసం ఆపరేషన్ చేసి ఇన్ని కాంప్లికేషన్స్కి ఒకవేళ దురదృష్టవశాత్తు నువ్వు కానీ కాంప్లికేషన్ లోబడితే లైఫ్ అంతా నరకం అవుతుంది అని. అది ఏమైనా ఉన్నాయా వేరే ట్రీట్మెంట్స్ అంటే ఈ పిఆర్పి ఎప్పుడో 30 సంవత్సరాలు ఈ ఆపరేషన్ రాకముందు నుంచి ఉంది. దాన్ని ఒక ఛాలెంజ్గా తీసుకొని ఫస్ట్ ఇనీషియల్గా నేను కూడా భయపడ్డా, అరే ఇది ఏంటిది, ఇదేదో పని చేయదంటారు, ఎందుకు పని చేయదంటారో తెలియదు నాకు కూడా. తర్వాత అర్థమైంది ఏంటంటే ఆ సర్జరీస్ని ఫేమస్ చేయడం కోసం దీన్ని తొక్కిపెట్టారు. సో దాన్ని స్టార్ట్ చేసి 2-3 నెలల్లోనే ఈ పిఆర్పిలో ఎంత మహోద్భతమైనటువంటి ఆ క్వాలిటీ ఉంది, ఏ కోత లేకుండా చిన్న ఇంజెక్షన్తో మళ్ళీ ఈ గుజ్జును కానీ ఇతర లిగమెంట్లు కానీ టెండాన్స్ కానీ ఎక్కడైతే అరిగిపోయే వాటిని రికవర్ చేయగలను అన్న ఒక నిజం నాకు 3 నెలలు తెలిసింది. దాని తర్వాత వెనక్కి తిరిగి చూడలేదు. ఈ రోజుకి ఇపియాన్ జూబ్లీహిల్స్లోనే మనకి దిల్సుఖ్ నగర్లో ఒక బ్రాంచ్ ఉంది, బెంగళూరులో ఒకటి ఉంది, చెన్నైలో ఒకటి ఉంది. ఈ రోజుకి ఓన్లీ జూబ్లీహిల్స్ బ్రాంచ్లోనే మోకాళ్ళకి మటుకు పిఆర్పీలు మోర్ దెన్ 60,000 60,000 కేసుల కంటే ఎక్కువ చేశారు. సూపర్. సో చాలామంది కూడా మిమ్మల్ని చూసి ఈ పిఆర్పి స్టార్ట్ చేశారు కదా, చాలా దగ్గర వింటున్నాం ఈ మధ్యన ఎక్కువగా. సో ఇంతకుముందు పిఆర్పి అంటేనే తెలియదు. ఇది ఇది ఒక పెద్ద ప్రపంచం అయిపోయింది. ఇది డాక్టర్ల వల్ల ఫేమస్ అవ్వలే, ప్రజల డిమాండ్. అది ప్రజల డిమాండ్ ఏంటి, నువ్వు మోకాలు నొప్పి అనగానే నువ్వు వీధికి 10 మంది డాక్టర్లు నేను కోసేస్తాను కత్తులు పట్టుకు తిరుగుతుంటే, జనరల్గా అది మంచి డాక్టర్స్ ఉన్నారు, సర్జరీస్ కూడా బాగా చేస్తారు, కానీ అందరికీ సూట్ అవుతుందా? నీకు ప్రాబ్లం వచ్చింది, నువ్వు ఆపరేషన్తో పెద్ద డాక్టర్ దగ్గరికి వెళ్ళావు, సూపర్ డాక్టర్ దగ్గరికి వెళ్ళావు, డబ్బులు బాగా పెట్టావు. పాయింట్ ఏంటంటే పొరపాటున కాంప్లికేషన్ వచ్చింది అంటే లైఫ్ లాంగ్ కదా, నువ్వు నరకం కదా. అది ఆ రిస్క్ని చూసే మేము ఈరోజు సర్జరీ, నా ఫ్రెండ్స్ అందరూ కూడా ఆర్థోపెడిక్ సర్జన్సే, నాకు క్లోజ్ ఫ్రెండ్స్ ఉన్నారు, కానీ నేను వాళ్ళని అపోజ్ చేస్తాను. ఎందుకు చేస్తాను, అరే మీరు చేసే దాంట్లో 80 మంది బాగున్నారు, ఆ 20 మంది సంగతి ఏంటి, కాంప్లికేషన్ వచ్చిన వాళ్ళు, వాళ్ళ పరిస్థితి ఏంది, వాళ్ళు ఆపరేషన్ చేయకపోయినా ఏదో నొప్పితో కుయ్యమరు అనుకుంటూ చేసుకోగలరు, కానీ ఆపరేషన్ చేయడం వల్ల జరిగే ఇబ్బందిని మనము మార్చాలి అన్న ఒక విప్లవాత్మకమైన వినూత్నమైన ఐడియా ఆల్రెడీ ఉంది. అది నాకు తట్టడంతో నేను తీసుకొచ్చాను. ఇప్పుడు ఈ విషయం ఏంటంటే మీరు అన్నట్టు ఎంతమంది డాక్టర్లు చేస్తారంటే ఇక్కడ ఒక ప్రాబ్లం ఉంది. మళ్ళీ ఈ చేసే డాక్టర్లు ఇప్పుడు ఎందుకు చేస్తున్నారు, ఇప్పుడు ఒక ఆర్థోపెడిక్ డాక్టర్ ఒక ఊర్లో ఉన్నాడు, పేషెంట్ వెళ్ళి అడుగుతారు, సార్ మోకాలు అరిగిపోయింది సర్జరీ అమ్మ అంటే, సర్జరీ గురించి మాట్లాడదు సార్, సర్జరీ గురించి మాకు తెలుసు, పిఆర్పి మీరు చేస్తారా అని అడుగుతున్నారు. అది ఎందుకు, ప్రతి ఒక్కరు ఇపియానికి రాలేరు కదా, దూరం కాబట్టి. అక్కడ ఏం జరుగుతుంది, అక్కడ ప్రాబ్లం ఏం జరుగుతుందంటే, అరే రే పిఆర్పి మనం చేయకపోతే కేసు వెళ్ళిపోతుందని ఏదో ఒక తెలియని విధానంలో పిఆర్పిలు ప్రతి హాస్పిటల్లో చేస్తున్నారు. అవునా, అక్కడ ప్రాబ్లం వస్తుంది, అది వర్కౌట్ అవ్వదు. ఎందుకు, అందరు డాక్టర్లు అందరు పేషెంట్లు ఏమనుకుంటారంటే ఏదో బ్లడ్లో కొంచెం తీసుకుంటారు, దాన్ని ప్రాసెస్ చేసి టక్కన ఒక ఇంజెక్షన్ వేస్తే మ్యాజిక్ లాగా ధడమని మళ్ళీ మోకాలంతా కూడా నార్మల్ వస్తుంది అనుకుంటున్నారు. అస్సలు కాదు అట్లా. దీనికి ఒక పద్ధతి,
ఒక మంచి బిర్యానీ చేయాలంటే అన్నీ మన మూడ్ సెట్ అవ్వాలి, అన్ని ఎక్విప్మెంట్ ఉండాలి మన దగ్గర, ఆ టేస్ట్ కుదరాలి, అన్నీ మనం ఎంత జాగ్రత్తగా మెటిక్యులస్గా బిర్యానీ చేస్తే అప్పుడు దాని టేస్ట్ వస్తుంది. అదేవిధంగా పిఆర్పి చేయాలంటే దానికి ఎక్స్పర్టైజ్ ఉండాలి, ఎక్కువ కేసులు చేసిన డాక్టర్ ఉండాలి, హాస్పిటల్ సెటప్ కరెక్ట్గా ఉండాలి, తర్వాత ఫాలోఅప్ ఉండాలి, జాగ్రత్తలు చెప్పాలి. ప్రతి పేషెంట్కి ఈరోజు పిఆర్పి చేసిన తర్వాత 4-5 నెలల ఫాలోఅప్ ఉంటేనే అది సక్సెస్ అవుతుంది. ఇప్పుడు సక్సెస్ కొన్ని చోట్ల కావట్లేదు పిఆర్పి చేస్తే. ఎందుకు కావట్లేదు? మిడిమిడి జ్ఞానంతో చేస్తున్నారు. ఇంజెక్షన్లు చేయని డాక్టర్లు, కొందరు ఆర్థోపెడిక్ డాక్టర్స్ చేస్తున్నారు. ఆర్థోపెడిక్ డాక్టర్స్ అనగానే ఆర్థో సర్జన్స్, వాళ్ళు సర్జరీస్ ఇంజెక్షన్ చేసే టెక్నిక్ ఉండదు, వాళ్ళ దగ్గర మిషన్స్ ఉండవు. ఓకే, స్కాన్స్లో చూసి చేయాలి గుజ్జు ఎక్కడ అరిగింది. ఇప్పుడు ఇది చూడండి, ఇదంతా బాగుంది, ఇదంతా బాగుంది, ఈ వెనకాల బాగుంది, ఇక్కడ ఒక్క దగ్గర అరిగింది. మీరు ఆ తీసుకున్న కణాలను ఇక్కడేయకుండా ఇక్కడేసినా వేస్ట్. అది చూడాలి, దీన్ని కనిపెట్టి ఆ పాయింట్లోనే కానీ మీరు ఆ గ్రోత్ ఫ్యాక్టర్స్ని పిఆర్పిని వేస్తేనే యూజ్ ఉంటుంది, అది యూజ్ అవుతుంది. సో ఇవి లేకుండా మీరు బ్లడ్ తీసుకొని ఇంజెక్షన్ టక్కని అట్లా చేసాం అనుకో. ఇప్పుడు జనాలు కూడా ఏమంటారంటే, సార్ నేను ఇట్లా విజయనగరం నుంచి మాట్లాడుతున్నాను సార్, మా దగ్గర పిఆర్పి ఉంది సార్, ఒక డాక్టర్ గారు చేశారు, బట్ ఏం తగ్గలేదు సార్ నాకంటారు. మరి ఎట్లా చేశారంటే, ఎట్లా ఏం లేదు సార్, మామూలుగా ఇంజెక్షన్ వేస్తారు, బ్లడ్ తీసుకున్నాడు. స్కానింగ్ చేయాలి, దాన్ని చూడాలి, ఒక్కొక్క పేషెంట్ యొక్క ఏజ్, ఒక్కొక్క పేషెంట్ యొక్క వృత్తి, ఒక్కొక్క పేషెంట్ యొక్క పనులు, వాళ్ళ ఏమేం చేస్తున్నారు, ఏమేం చేయాలనుకుంటే ఇవన్నీ బేరీజ్ వేసుకొని ఒక పేషెంట్కి పిఆర్పికి ఒక ప్రోటోకాల్ తయారు చేయాలి. బ్లైండ్గా చేస్తే పని చేయదు. ఇదొక ఇప్పుడు జరుగుతున్న ఇంకో ప్రాబ్లం ఇది. పిఆర్పి వచ్చిందని ఒక అదృష్టం ఒకవైపు ఇంకోవైపు ఇలాంటిది మిస్యూజ్ అవుతుంది. అదే కదా, అది కూడా మీరు తెలుసుకోవాలి. అంటే డాక్టర్స్ చేయాలనుకుంటారు పాపం, వాళ్ళు ఏంటంటే మంచి ఉద్దేశంతో మీకు చేయాలనుకుంటారు, వాళ్ళకి తెలియదు. మీరు అడుగుతున్నారు కదా, మనం ఎందుకు ఇతనికి హెల్ప్ చేయకూడదని చెప్తాను. మీరు డిసైడ్ చేసుకోవాలి. ప్రజలు మీరు చైతన్యవంతులు కావాలి. ఇప్పుడు ప్రతిరోజు ప్రతి పేపర్లోనూ ఇపియాన్ గురించి ఏదంటే ఇన్ఫర్మేషన్ వస్తుంది, దాన్ని చదవండి. యూట్యూబ్లో ఇపియాన్ని చూడండి, నా అన్ని వీడియోస్ చూడండి, మీకు అర్థమవుతుంది. అంటే నేనే గొప్ప అని కాదు, బట్ మీకు నష్టం జరగకూడదు. సార్ ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు పిఆర్పికి అండ్ మన సర్జరీకి అమౌంట్ కూడా డిఫరెంట్ ఏమైనా ఉంటుందా? సర్జరీ కంటే చాలా తక్కువ ఉంటుంది. అంటే సర్జరీ అంటే ఇప్పుడు చూడండి, ఒక మంచి హాస్పిటల్లో, ఒక కార్పొరేట్ హాస్పిటల్లో ఒక నీ రీప్లేస్మెంట్స్కి ఎంత ఖర్చు అవుతుందో దానికంటే లెస్ దెన్ హాఫ్ ఉంటుంది పిఆర్పి. అంటే చిన్న హాస్పిటల్లో 50,000 60,000 కూడా చేసేస్తారు ఆపరేషన్స్. అట్లా కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు నేను అందరికీ ప్రతి మనిషికి కూడా, మన ఇండియాలో ఉన్న వాళ్ళకి కానీ వేరే కంట్రీస్లో ఒకటే చెప్తున్నాను, దీర్ఘకాలంగా జాయింట్ పెయిన్లకి, స్పైన్ పెయిన్కి ఆపరేషను 100% అవసరము లేదు అన్నది మీరు మైండ్లో పెట్టుకోండి. ఎప్పుడు కూడా పిఆర్పిని సర్జరీతో కంపేర్ చేయకండి. ఇది చిన్న ఇంజెక్షన్తో మీకు జరుగుతున్న నొప్పి ఏ జాయింట్లో అయినా కానీ 3-4 నెలల్లో కంప్లీట్గా రికవర్ అవుతుంది. దాన్ని సర్జరీతో కంపేరే చేయరు. సర్జరీకి దీనికి సంబంధాలు, సర్జరీ అనేది కోయడం, బోన్స్ తీసేయడం, సిమెంట్ పెట్టి మెటల్స్, అదొక పెద్ద, అది వింటూనే భయం వేస్తుంది. వద్దు, దానికి సంబంధం ఇది మ్యాజిక్ లాంటి ఇంజెక్షన్, కానీ దీనికి తగు జాగ్రత్తలు ఉంటాయి, సరైన డాక్టర్తో చేయించుకోవాలి. సో అందుకని ఖర్చులో కూడా మనం కంపేర్ చేయకూడదు. సర్జరీ అన్నది ఏంటి, సరే మనం ఏదో డబ్బులు పెట్టేసి చేయించుకున్నాము, మంచి డాక్టర్ దగ్గరికి వెళ్ళాము, చాలా బాగా చేశాడు ఆయన, కానీ రిజల్ట్ రాలేదు, నొప్పి తగ్గలేదు, కొత్త నొప్పులు వచ్చాయి, ఎక్కువ నొప్పులు వచ్చాయి. ఈ ప్రాబ్లం వచ్చిందంటే పాపం ఆ డాక్టర్ గారు ఎంత మంచిగా చేసినా కూడాను మీరే నరకం అనుభవిస్తారు. అందుకని సర్జరీ అన్న మాటనే మర్చిపోండి, పిఆర్పిని గుర్తుపెట్టుకోండి. ఇంకోటి, పిఆర్పి ఎప్పుడు కూడాను ఎక్కడ చేయించుకోవాలన్నది డిసైడ్ చేసుకోండి. ఈ పాయింట్స్ అన్నీ ఎక్స్పీరియన్స్ డాక్టర్, హాస్పిటల్లో ఎక్విప్మెంట్ ఉండాలి, స్కానింగ్ చేయాలా, స్కానింగ్ చేసి ఆ గుజ్జు ఎంత పెరుగుతుందో మీకు ప్రతి సిట్టింగ్లో చూపించాలా, 4 నుంచి 5 నెలలు స్ట్రిక్ట్ ఫాలోఅప్లో పెట్టాలి. ఇటువంటి హాస్పిటల్, అటువంటి డాక్టర్ దగ్గరే మీరు పిఆర్పి చేసుకోండి. ఎక్కడ చేసుకున్నా కూడా డబ్బులు పోతాయి, ప్లస్ ఆల్సో మీకు కాంప్లికేషన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. సో ఇంకోటి ఏంటంటే, మనకి ఈ మధ్యకాలంలో ఎక్కువగా బ్యాక్ పెయిన్స్ అనమాట. సో బ్యాక్ పెయిన్స్ చాలా వచ్చేస్తుంటాయి, వెన్నుపోస నుండి ఇదంతా. అది అంటే ఏజ్కి డిఫరెంట్ లేకుండా వస్తున్నాయి అంటారు, దానికి ఏమైనా రీజన్ ఉంటుంది సార్? ఇప్పుడు నేను ఇంతకుముందు చెప్పిన దీర్ఘకాలంగా వయస్సు రీత్యా వచ్చిన నొప్పుల్లో స్పైన్ ఒకటి. స్పైన్ ఏంటంటే యంగ్స్టర్స్లో, ఓల్డ్ పీపుల్లో కూడా వస్తుంది.
ఇద్దరిలో కూడా వస్తుంది. ఎందుకు వస్తుంది స్పైన్ పెయిన్ అంటే, స్పైన్ అన్నది దాంట్లో చుట్టూ కొన్ని 20-30 స్ట్రక్చర్స్ ఉంటాయి. బోన్స్ ఉంటాయి, లిగమెంట్స్ ఉంటాయి, జాయింట్స్ ఉంటాయి, డిస్క్ ఉంటుంది, నర్వ్స్ ఉంటాయి. సో ఇన్ని స్ట్రక్చర్స్ ఒక్కొక్క లెవెల్లో ఉంటాయి. అంటే కొన్ని మొత్తం స్పైన్ తీసుకుంటే కొన్ని వందల స్ట్రక్చర్స్ ఉంటాయి. ఇక స్పైన్ పెయిన్ రావడానికి ముఖ్యమైన కారణం ఏంటంటే మన యాక్టివిటీస్. మనం కరెక్ట్గా మన వయసుకు తగ్గట్టుగా, మన వృత్తికి తగ్గట్టుగా మనము బిహేవ్ చేస్తున్నామా లేదా, ట్రావెల్ ఎట్లా చేస్తున్నాం, వర్క్ స్పేస్లో మనం ఎట్లా చేస్తున్నాం, నిలబడి చేసే జాబ్స్ ఉంటాయి కొన్ని, వాటిల్లో మనం ఎట్లా బిహేవ్ చేస్తున్నాం, వీటన్నిటి వల్లనే నొప్పులు వస్తాయి. అగైన్ నేను మళ్ళీ ఇది చెప్తున్నాను, స్పైన్లో కూడా ఏంటంటే ఒక 100 మంది బ్యాక్ పెయిన్తో సఫర్ అవుతుంటే రియల్గా సర్జరీకి పోయే కేసులు 105 ఉంటాయి. 95 మందికి ఆపరేషన్ లేదు. వీళ్ళని ఏం చేస్తారు, ట్యాబ్లెట్లు, ఫిజియోథెరపీ. ఇక్కడ చెయ్యంది ఏంటంటే, అరే స్పైన్ పెయిన్లో కూడా నేను ఇంతకుముందు చెప్పినట్టు 100 స్ట్రక్చర్స్ ఉంటాయి కాబట్టి దాంట్లో ఏ స్ట్రక్చర్ డ్యామేజ్ అవుతుంది అని కనుక్కునే ప్రయత్నం ఎవరు చేయట్లేదు. ఆ ఆపరేషన్ చేసే డాక్టర్లకి ఒక 3 ఆపరేషన్లు ఉంటాయి. డిస్కెక్టమీ అని, స్పైన్ ఫిక్సేషన్ అని, ఇంకొకటి అదే డిస్కెక్టమీ, ఏదైనా ఫ్రాక్చర్స్ వగైరా స్పైన్లో అయినప్పుడు దాన్ని కూడా ఫిక్స్ చేస్తారు. ఇంక సర్జరీస్ ఏం లేవు స్పైన్ మీద. ఏమైనా స్పైనల్ కార్డ్లో ట్యూమర్స్ ఉంటే తీస్తారు. కానీ ఇవెంత 105 95 మందికి డిఫరెంట్ స్ట్రక్చర్స్ డ్యామేజ్ అవ్వడం వల్ల నొప్పులు వస్తుంటాయి. వాళ్ళందరికీ ఏంటి ఆన్సర్? వాళ్ళందరికీ ఆన్సర్ కూడా పిఆర్పి. మనం ఏం చేస్తాం, ఎంఆర్ఐ స్కాన్ చేస్తాం. దాంట్లో చిన్న లిగమెంట్ ఏదైనా ప్రాబ్లం వస్తుంటుంది, డిస్క్ ప్రాబ్లం వస్తుంటుంది, నర్వ్ కంప్రెస్ అయి ఉంటుంది, బోన్స్ ఇట్లా స్లిప్ అయి ఉంటాయి. వీటన్నిటికీ కూడాను కరెక్ట్ ఏ పార్ట్ అయితే నొప్పి కలుగు చేస్తుందో ఆ పార్ట్కి కానీ మనం చిన్న ఇంజెక్షన్తో పిఆర్పి చేస్తే కంప్లీట్ రికవరీ కూర్చుంటారు. కానీ తర్వాత దాని జాగ్రత్తలన్నీ కూడా ఫాలో అవ్వాలి. ఎందుకంటే మేమేం చేస్తామంటే ఫస్ట్ రీజన్ కనుక్కుంటాం. మీరున్నారు, మీరు 25-30 ఇయర్స్ ఏజ్ ఉంది, బ్యాక్ పెయిన్ వచ్చింది. అరే ఈయన ఏజ్ 25-35, సో ఈ పని చేస్తున్నాడు, ఈయనకి నొప్పి ఇలా స్టార్ట్ అయింది, ఇలా స్టార్ట్ అవ్వడం వల్ల ఈ కండిషన్స్ వల్ల నొప్పి రావచ్చు, ఒక స్కాన్ చేద్దాం. స్కానింగ్లో నువ్వు చెప్తున్న దానికి కొరిలేషన్ చూసుకుంటాం. ఆ స్ట్రక్చర్ కానీ డ్యామేజ్ అయిందంటే ఆ స్ట్రక్చర్ని కనుక్కొని దానికి పిఆర్పి చేస్తే మొత్తం సెట్ అవుతుంది. బ్లైండ్గా కాదు, కరెక్ట్ ఆ పార్ట్ని కూడా మళ్ళీ స్కానింగ్లో మనం కనుక్కోవాలి. ఓకే, మీ బాడీలో ఎక్కడో కింద లోపల భాగంలో ఇంత మజిల్ కొంచెం చిన్న కట్ అయి ఉంటుంది. అది నువ్వు కనుక్కోలేదు అనుకో, ఆపరేషన్ చేసే డాక్టర్లు కనుక్కోలేరు అవన్నీ. అది మా దగ్గర స్పెషల్ స్కాన్స్ ఉంటాయి కదా, మేము కనుక్కుంటాం. కనుక్కొని ఆ పార్ట్ ఏదైతే కట్ అయిందో, డ్యామేజ్ అయిందో, రప్చర్ అయిందో దాన్ని కనుక్కొని నువ్వు పిఆర్పి చేస్తే లేసి కూర్చుంటే అది పర్మనెంట్గా ఉంటుంది. కానీ తర్వాత ఫాలోఅప్ అయ్యే జాగ్రత్తలన్నీ మీరు చేసుకోవాలి. సూపర్. అంటే ఇప్పుడు షోల్డర్ పైన అయినా, నెక్ పైన అయినా, ఏదైనా మనకి పిఆర్పి ద్వారా అయితే కంప్లీట్, ఏదైనా ఏజ్ రిలేటెడ్ చేంజెస్ వల్ల కానీ, స్పోర్ట్స్ ఇంజరీస్ కానీ, గేమ్స్ ఆడేటప్పుడు ఇంజరీస్ కానీ, యాక్సిడెంట్స్తో కానీ, ఈ జాయింట్లోనూ మజిల్స్ మీద కానీ, లిగమెంట్స్ మీద కానీ, కార్టిలేజ్ కానీ ఇవి దెబ్బతింటాయి. లిగమెంట్స్ కూడా చిన్న లిగమెంట్స్ యాంకిల్లో దెబ్బతింటాయి. చిన్న లిగమెంట్స్ టెన్నిస్ ఎల్బో అంటారు. తర్వాత ప్లాంటార్ ఫేషియైటిస్ అని అరికాల్ మీద ఉంటుంది. యాంకిల్ జాయింట్లో ప్రాబ్లమ్స్ వస్తాయి. అన్నిటికీ కూడాను ఎక్సలెంట్ ట్రీట్మెంట్. పిఆర్పి అన్నది 30-40 సంవత్సరాల ముందే ఉంది. ఆ కనిపెట్టిన వారు ఎవరో ఆయనకి సెల్యూట్స్. ఎందుకంటే అది మళ్ళీ ఇప్పుడు మన పాపులేషన్లోకి ఇట్లా మెడికల్ ఫీల్డ్లోకి రావడం అన్నది మనం చేసుకున్న, ప్రజలు చేసుకున్న ఒక మంచి పరిణామం అనమాట. ఆపరేషన్స్ అన్నీ కూడాను ఇంకొక 5-10 సంవత్సరాల్లో తగ్గిపోవాలన్న ముఖ్య ఉద్దేశమే ఈ పిఆర్పి ట్రీట్మెంట్. కనిపెట్టిన వాళ్ళకి సెల్యూట్ అంటారు, తెచ్చిన మీకు కూడా సెల్యూట్ సార్. ఎందుకంటే చాలా వరకు అంటే ఎవరు తీసుకొచ్చారో తెలియకపోయినా మనం తెచ్చింది కొంతమందికి ఉపయోగపడుతుందంటే ఆ హ్యాపీనెస్ వేరు సార్. ఇంకోటి ఏంటంటే ఫైనల్గా మనం ఇప్పుడు మీద ఆపరేషన్ అన్నారు కదా ఇందాక, ఆపరేషన్ చేసేటప్పుడు వెన్నుపూసకి మనం ఒక ఇంజెక్షన్ ఇస్తారు, మొత్తం అనేది ఇంజెక్షన్. సో దానివల్ల ఫర్దర్గా ఫ్యూచర్లో ఎప్పుడైనా వెన్నుపూసకి డ్యామేజ్ అవ్వడం కానీ, సో అలాంటి వాటికి ఏదైనా రావడం కానీ ఉంటుందా? చాలామంది అడుగుతుంటారు. ఎందుకంటే పర్టికులర్గా సిజేరియన్ సెక్షన్స్ అవుతాయి కదా డెలివరీకి, మేమే కదా అనస్థీషియా వాళ్ళం ఇంజెక్షన్ ఇచ్చేది. ఇచ్చిన తర్వాత సార్ నాకు అప్పుడు నడుములో ఇంజెక్షన్ ఇచ్చారు, ఫస్ట్ పాప డెలివరీ అప్పుడు, అప్పటి నుంచి నొప్పి తగ్గట్లేదు సార్. అది 100% నిజం కాదు.
ఆ చిన్న ఇంజెక్షన్ తోటి, అది కూడా ఏ బోన్ని టచ్ చేయకుండా డైరెక్ట్గా ఆ స్పైనల్ కార్డ్ మీద ఉన్న లేయర్ దగ్గరికి వెళ్ళి అక్కడ ఇంజెక్ట్ చేస్తారు. కాబట్టి అది జనరల్గా ఎక్కువ మందికి ఈ డెలివరీస్ అయిన తర్వాత, సిజేరియన్ సెక్షన్ అయిన తర్వాత ఈ పెయిన్స్ ఎందుకు వస్తాయి అంటే, ఎప్పుడైతే ప్రెగ్నెంట్ ఫీమేల్ కడుపులో బేబీ ఉంటుంది కదా, ఉన్నప్పుడు బ్యాక్లో కొన్ని లిగమెంట్స్ స్ట్రెచ్ అవుతాయి, అంతే కదా. స్ట్రెచ్ కాకపోతే నీకు బేబీ అకామిడేట్ కాదు. ఆ స్ట్రెచ్ అయినప్పుడు మళ్ళీ డెలివరీ అయిపోయిన తర్వాత అవి మళ్ళీ కరెక్ట్గా వెనక్కి రావాలి. అవి వెనక్కి రాకపోతే నొప్పులు వస్తాయి. సో సిజేరియన్ సెక్షన్ అయిన తర్వాత లేదా నార్మల్ డెలివరీ అయిన తర్వాత చాలామంది బ్యాక్ పెయిన్, నాకు డెలివరీ అయినప్పటి నుంచి బ్యాక్ పెయిన్ తగ్గట్లేదు అంటారు, అది కారణం. సో దానికి కూడా మనం ఏం చేస్తామంటే ఆ లిగమెంట్స్ ఏవైతే స్ట్రెచ్ అయ్యాయో, ఆ లిగమెంట్స్ ఏవైతే స్ట్రెచ్ అవ్వడం వల్ల పెయిన్ వచ్చిందో అది కానీ స్కానింగ్ చేసి కనుక్కొని ఆ లిగమెంట్కి చిన్నగా పిఆర్పి చేయడం వల్ల కంప్లీట్లీ రికవర్ అవుతారు. కానీ మీరు అడిగిన క్వశ్చన్కి ఆ స్పైనల్ ఇంజెక్షన్ తోటి ఎప్పుడు బ్యాక్ ప్రాబ్లం రాదు, అది వేరే రీజన్ వల్ల వస్తుంది. సో ఆ ఇంజెక్షన్లకి అయితే సంబంధం లేదు, ఏ విధమైన సంబంధం లేదు బ్యాక్ పెయిన్కి. సరే, ఇప్పుడు మనం ఈ పిఆర్పి అనేది చాలామంది అంటే ఇప్పుడు మనం చూసుకుంటే అమౌంట్ కూడా కొంచెం అటు ఇట్లా అయినట్లు అనిపిస్తుంది అనమాట. సో మిడిల్ క్లాస్లో ఉన్న వ్యక్తులు సో ఇలాంటి పిఆర్పి చేయాలంటే పెద్ద హాస్పిటల్కి వెళ్తే ఎక్కువ తీసేసుకుంటారేమో, సరే తెలిసి తెలియని డాక్టర్ అయినా మనకి దగ్గరలో ఉన్నారు కదా చేసేసుకుందాం, అంటే అది తగ్గుతుందా లేదని వాళ్ళకి అనవసరం, చేసేసుకుందాం అని అనుకునే వాళ్ళకి మీరు ఏం చెప్తారు? అదే అట్లా అనుకోవద్దు మీరు. నేను ఒకటే విషయం చెప్తాను, మీరు మోకాలు అరిగిపోయింది, మోకాలు నొప్పి వచ్చింది, మీరు ట్రీట్మెంట్ లైఫ్లో ఒకేసారి చేసుకోవాలి. ఒక్కసారి చేసుకుని కరెక్ట్గా చేసుకోవాలి. ఇప్పుడు అదేదో పక్కన మన ఇంటి పక్కన ఒక క్లినిక్లోనో లేదంటే హాస్పిటల్లో చేస్తున్నారని చేసుకుంటే మీ డబ్బులు పోతాయి, ప్లస్ ఆల్సో రిలీఫ్ రాదు. మళ్ళీ తర్వాత ఇంకా చికాకు స్టార్ట్ అవుతుంది, రే ఈ పిఆర్పిని నమ్మి చేయించుకున్నానే అది పని చేయలేదని. అందుకని నేను చెప్పేది ఏంటంటే, కొద్దిగా డబ్బులు ఎక్కువైనా, కొద్దిగా ట్రావెల్ ఎక్కువైనా కానీ ఎవరైతే ఎక్స్పీరియన్స్ డాక్టరో, ఎవరైతే ఎక్కువ కేసెస్ చేశారో, ఎవరి దగ్గర అయితే ఎక్స్క్లూజివ్గా పిఆర్పినే జరుగుతుంటుందో, ఆపరేషన్ చేసే డాక్టర్ దగ్గర పిఆర్పి చేసుకున్నారో మీకు 0, దాని మీద అస్సలు ఇంత చిన్నది కూడా ఎఫెక్ట్ రాదు. ఎందుకు చెప్తాను వినండి. ఆపరేషన్ చేసే డాక్టర్ మీకు పిఆర్పి ఎందుకు చేస్తాడంటే, ఆయన పిఆర్పి మీద ఆయనకి నమ్మకం ఉండదు. ఫస్ట్ ఆయనకి నమ్మకం ఉండదు కాబట్టి పిఆర్పి చేసిన తర్వాత ఎట్లాగో ఆపరేషన్ చేయాల్సి వస్తుంది అన్న ఉద్దేశంతో చేస్తారు. అదే ఇపియానికి వచ్చారనుకోండి, మేము ఆపరేషన్ అన్న మాట మా క్లినిక్లో వినపడినాము. ఇక్కడ మొత్తం కూడా మా వైబ్రేషన్స్ అన్నీ ఆపరేషన్ లేకుండా. సో నేను ఎవరన్నా పేషెంట్ టేకప్ చేస్తే తప్పకుండా లైఫ్ లాంగ్ ఆ పేషెంట్కి ఆపరేషన్కి పంపించకుండా చూసుకునే బాధ్యత నాది. అది నా ఎమోషన్, అది నా సెంటిమెంట్. నేను ఆ విధంగా ఆలోచిస్తాను కాబట్టి నేను దీంట్లో 1000% సక్సెస్ రావాలని ట్రై చేస్తాను. ఆ విధంగానే నేను రీసెర్చ్ చేస్తుంటాను. అందుకని రిజల్ట్ మన దగ్గర బాగుంటుంది. ఎప్పుడైనా ఆపరేషన్ చేసే డాక్టర్ దగ్గరికి వెళ్ళి నేను పిఆర్పి చేస్తానమ్మా కానీ తర్వాత నువ్వు ఆపరేషన్ చేసుకోవాల్సి వస్తుంది అని వాళ్ళ ఉద్దేశం అంతా ఆపరేషన్ చేయాలి కాబట్టి ఇదేదో ఊరికే స్టాప్ గ్యాప్ లాగా తీసుకో, పని చేసింది లేకపోతే అట్లా కాదు. పని చేస్తుంది కాబట్టే గవర్నమెంట్ దానికి అప్రూవల్ ఇస్తుంది. పని చేస్తుంటే ఉంది కాబట్టి ప్లస్ ఆల్సో ఆపరేషన్కి ఇది ఒక ప్రత్యామ్నాయం కాబట్టే గవర్నమెంట్ దానికి పర్మిషన్ ఇచ్చింది. అందుకని అదే మూడ్తోటి అదే నమ్మకంతో డాక్టర్ చేయాలి, మీరు తీసుకోవాలి. అందుకని తొందరపడి ఎక్కడంటే అక్కడ చేసుకోకండి. కొద్దిగా దూరం రావాలనుకున్నా, కొద్దిగా డబ్బులు ఎక్కువ పెట్టుకోవాలనుకున్నా కానీ ఎక్కడైతే రెగ్యులర్గా చేస్తారో, ఎక్కడైతే ఆపరేషన్లు చెయ్యని హాస్పిటల్లో చేసుకోవాలి. ఇప్పుడు మీరు చెప్తుంటేనే అర్థమవుతుంది, ఎక్కడెక్కడో తిరిగిన కన్నా ఇది హాస్పిటల్కి వచ్చిన ఫీల్ కూడా ఇక్కడ అనిపించట్లేదు. ఎందుకంటే హాస్పిటల్ అంటే ఏవో కోసేస్తారు తీసేస్తారన్న భయం ఉంటుంది. బట్ మీ దగ్గర చూసుకుంటే చాలా ప్రశాంతంగా ఏదో మన బంధువుల ఇంటికి వచ్చినట్టు అనిపిస్తుంది. అండ్ ప్రతి ఒక్కరు అడిగేది ఏంటంటే సక్సెస్ రేట్ సార్. సో సక్సెస్ రేటు ఉందా లేదా అని చూసుకుంటారు అనమాట. సో మన దగ్గర చూసుకుంటే టన్నులు ఉన్నట్టుంది. సో దానికి అలా చెప్పే వాళ్ళకి ఏం చెప్తారు? సక్సెస్ రేట్ ఎప్పుడు కూడా అది కూడా ఎట్లా దేని మీద డిపెండ్ అవుతుంది సక్సెస్ రేట్? కరెక్ట్ డాక్టర్ ఉండాలి, ఎక్కువ కేసెస్ చేసి దాని మీద పెద్ద రీసెర్చ్ చేసి చాలా ఎక్స్పీరియన్స్ ఉన్న డాక్టర్ ఉండాలి. 2, ఆ హాస్పిటల్లో పిఆర్పి తప్ప సర్జరీస్ జరగకుండా ఉండాలి. పిఆర్పినే నమ్ముకొని స్టాఫ్ అంతా ఉండాలి, డాక్టర్స్ అందరూ ఉండాలి. అప్పుడే ఆ పేషెంట్కి మంచి జరుగుతుంది. తర్వాత ఆ హాస్పిటల్లో ఎక్విప్మెంట్ ఉండాలి, స్కానింగ్ ఉండాలి. ఈ స్కానింగ్ ద్వారా ఎక్కడ పిఆర్పి చేయాలి, ఎక్కడ దెబ్బతినింది, కార్టిలేజు మజిల్ ఎక్కడ దెబ్బతినింది, టెండాన్ ఎక్కడ దెబ్బతినింది అని తెలుసుకుంటేనే అవుతుంది. దాని తర్వాత ప్రతి మనిషికి, ప్రతి పేషెంట్కి ఒక విధమైనటువంటి పద్ధతితో చేయాలి. అందరికీ గుడ్డిగా ఒక పద్ధతి చేస్తే కాదు.
నేను ఇంతకుముందు చెప్పిన ఏజ్ ప్రకారము, చేసే పని ప్రకారము, ఆయన ఆలోచన విధానము, ఆయన ఎంత మాట వింటున్నాడు, ఆయన యాక్టివిటీస్ డైలీ పొద్దున్న సాయంత్రం వరకు ఏంటి, ఆయన ఏమేమి అనుకుంటున్నాడు, ఏమేమి పనులు చేయాలనుకుంటున్నారు, చేయకూడదు అనుకుంటున్నారు, మహిళలు హౌస్ వైఫ్స్ అయితే వాళ్ళకి ఎట్లా చేయాలా, టీచర్ అయితే ఎట్లా చేయాలా, టీచర్ మరి 7 గంటలు నిలబడి ఉండాలి పాపం, నిలబడితే మోకాలు అడుగుతుంది, ఆయనకి డిఫరెంట్ ఉంటుంది. ఒక ట్రాఫిక్ కానిస్టేబుల్ ఉంటాడు, ఆయన నిలబడి ఉండాలా, ఆయనకి ఎట్లా చేయాలా. రియల్ ఎస్టేట్ బిజినెస్లో కొంతమంది ఉంటారు, హౌస్ వైఫ్స్ ఉంటారు, హౌస్ వైఫ్స్ కొంతమంది కంబైన్డ్ ఫ్యామిలీలు ఉంటారు, కంటిన్యూస్ పని చేయాలి. వాళ్ళు పని చేయకుండా నా మోకాలు అరిగిపోయిందని అంటే పక్కన వాళ్ళు ఏదో ఒకటి అంటారు మనసులో, అండ్ వీళ్ళు కూడా కామ్గా ఉండలేరు. సో కొంతమంది ఇంకా డేంజర్ ఏంటంటే వర్కింగ్ ఉమెన్ ఏం చేస్తారు, వర్క్కి వెళ్తారు, ఇంట్లో పని చేస్తారు, డబల్ అయిపోయింది, డబల్ స్ట్రెయిన్ అవుతుంది. సో ప్రతి ఒక్కరికి కూడా ఒక పద్ధతితోటి, ఒక ప్రోటోకాల్ తోటి వెళ్తాం అనమాట. కస్టమైజ్డ్ ఉంటుంది, అప్పుడే సక్సెస్ అవుతుంది. ఊరికి గుడ్డిగా ఆ బ్లడ్ తీసుకొని దాన్ని ప్రాసెస్ చేసి టక్కని ఇంజెక్ట్ చేస్తే ఏ విధమైన ఎఫెక్ట్ రాదు. అందుకనే సెంటర్ని సెలెక్ట్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. సక్సెస్ కూడా బికాస్ నేను సక్సెస్ ఇలా చేస్తే వేరే సెంటర్స్ నాకు సంగతి తెలియదు, కానీ నేను ఇప్పటివరకు చేసిన 60,000 మోకాళ్ళ వరకే కేసుల్లో నా సక్సెస్ రేట్ 90 to 95%. అంటే 100 మందికి చేస్తే 90 నుంచి 95 మంది ఈ రోజుకి బాగున్నారు 7 yearsలో. సో అది మన సక్సెస్ రేట్. ఎందుకంటే ఇంత శ్రమ ఉంది దాని వెనకాల, ఏదో టకాన్ పోయి చేసేసి చేసుకునేది కాదు. అంత ఎఫర్ట్స్ పెడితేనే ఆ 95% రాగలిగాం. సూపర్, అదైతే బాగా అనిపించింది. అంటే ఏదో వచ్చారు కదా చేసేసినట్టు కాకుండా మీరు మీ ప్యాటర్న్ ఏదో ఉందో అదైతే నిజంగా సూపర్ అనిపిస్తుంది. అండ్ నాకు కూడా చాలా బాగా అనిపించింది, అది చూసిన వాళ్ళకి కూడా క్లారిటీ వచ్చింది అనుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్ సార్, మీ వాల్యుబుల్ టైం అయితే మాకు ఇచ్చినందుకు. సో రైట్ గైస్, చూశారు కదా. సో ఆపరేషన్ అనే చాలామంది భయపడుతుంటారు. సో ఆపరేషన్ అనేది లేకుండా పిఆర్పి అనేది హ్యాపీగా మీకు ఆ జబ్బు అనేది అనవసరం లేదు, అనకూడదు కదా, ఆ కండిషన్ అయితే నెరవేరుతుంది. సో థ్యాంక్ యూ సో మచ్. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.